ఏవండోయ్, ఇవాళ ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో చూసేద్దామా? ఈ ఫిష్ పేరెట్టు గెస్ చేయండి. మా సైడ్ అయితే దీన్ని రోహు అంటారు. మీ సైడ్ ఏంటో చెప్తారా? కమెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇంకా ఇప్పుడు ఫిష్ని బాగా కట్ చేయించుకుని తెచ్చుకుంటాం కదా, దాన్ని బాగా వాష్ చేసుకోండి. ఇంకొక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకోండి 4 ముక్కలకి. అలానే 1 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కారంకి ఏం క్వాంటిటీ ఉండదండి. ఇంకొక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అవును, మీకు ఫిష్ అంటే ఇష్టమా? వెస్ట్ బెంగాల్ సైడ్ అయితే చాలా ఫ్రెష్గా దొరికిద్దండి. ఇంకా 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ బేసన్ వేసుకోండి. అదేనండి మన శనగపిండి. అలానే 1 స్పూన్ రవ్వ వేసుకోండి. సూజీ కూడా అంటారే దాన్ని. క్రంచీగా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంక ఈ మసాలా మొత్తం ఆ చేప ముక్కలకి బాగా పట్టియండి. బోత్ సైడ్స్ పట్టియండి. అవునండి, మీరు ఫిష్ ఫ్రై ఉత్తినూరు తింటారా? మేమైతే ఉత్తినూరుతో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. లేకపోతే చారుతో మాత్రం డెడ్లీ కాంబినేషన్ అండి. మరి చారు అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? రసం కంట చాలా డిఫరెంట్ అండి. దాని రెసిపీ నేను ఇస్తాగా, ఎందుకు టెన్షన్? కింద డిస్క్రిప్షన్లో పెట్టా, ఇంకా తీసేసుకోండి. వేడి అన్నంలో చారు వేసుకొని ముక్క నంచుకొని తింటేనా ఇంకా చెప్పకండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోండి. అదేనండి కరివేపాకు వేసుకోండి. ఇలా చేశారనుకోండి అరోమా చాలా బాగా వచ్చేది. అవును, చేప ముక్కలు ఒక 15 నిమిషాలు ఆ మసాలాలు నాని అంటే దాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసేయండి. ఇంకా చూసుకోండి, ఎక్కువ ఆయిల్ హీట్ అయినా ఒక సైడ్ మాడిపోద్ది. కొంచెం హీట్ అయ్యాక ఒకటి వేసేయండి మీరు. అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకు? సబ్స్క్రైబ్, లైక్, షేర్ చెయ్యొచ్చు కదా. ఇంకంతే అండి. ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్కి తిప్పుకోండి. ఇంకా తిప్పుకుంటూ అలా వేపుకోండి. ఇంకా చూసారా, ఫుల్ ఫ్రై అయింది. బోత్ సైడ్ ఫ్రై అయ్యాక ఇంకా ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ ఫిష్ని ఉత్తినూరుతో తిన్నా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇంకా ప్లేట్లోకి తీసాక నెక్స్ట్ స్టెప్ ఏదో చెప్పండి. ఇంకా అదేనండి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎలా మిస్ అవుతాం చెప్పండి? ఉత్తినూరుతో తింటే పైనుంచి నిమ్మకి కూడా పిసుక్కుంటే ఇంకా భలే. చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. అవును, మీరు ఒకేలా చారు అన్నంతో తినాలనుకుంటే రెసిపీ కింద పెట్టాను, చారు రెసిపీ చూసుకోండి. సరే, మళ్ళా ఇంకా బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.